I thought to go for another subject. Actually, ఇంకొక 2-3 ఫ్లవర్ డిజైన్ క్లాసెస్ అయితే మనకు ఉన్నాయి. బట్ జస్ట్ ఫర్ అ చేంజ్ కంటిన్యూస్ గా ఫ్లవర్ డిజైన్స్ యూ మే గెట్ బోర్డ్. సో ఐ థాట్ జస్ట్ ఫర్ అ చేంజ్ టుడే ఐ పెయింట్ అ బన్నీ, ర్యాబిట్ పెయింట్ చేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ ర్యాబిట్ కి అవుట్ లైన్ వేసాను. జస్ట్ గెట్ దిస్ క్లోజర్. రఫ్ స్కెచ్ ఐ హావ్ మేడ్ ఫర్ అ ర్యాబిట్. ఐ హోప్ యూ కెన్ సీ. చాలా థిన్ లైన్స్ తో వేసాను కాబట్టి చాలా థిన్ గానే కనిపిస్తుంది. ఒక స్టాండింగ్ ర్యాబిట్ అన్నమాట. సో ఇట్లా ఒక స్టాండింగ్ ర్యాబిట్ ని ఈరోజు 1 స్ట్రోక్ టెక్నిక్ తో పెయింట్ చేస్తాం మనం. జస్ట్ ఐ మేడ్ అ రఫ్ అవుట్ లైన్. సో మనకి ఏంటంటే రఫ్ అవుట్ లైన్ వేసుకొనైనా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే వితౌట్ రఫ్ అవుట్ లైన్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. బట్ సబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ కైండ్ ఫ్లవర్స్ అయితే దే ఆర్ మోర్ ఫర్గివింగ్. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా మనం అది మాడిఫై చేసుకోవచ్చు. బట్ ఈ ర్యాబిట్స్ ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా అవుట్ లైన్ వేసుకుంటేనే మనకు కొంచెం పర్ఫెక్ట్నెస్ వస్తుంది. ఎక్కడ కూడా సపోజ్ చెయ్యి కొంచెం లావ్ అయ్యి చిన్నగా ఒక చోట లావుగా ఒక చోట సన్నగా వచ్చినా ఆడ్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ఈ సబ్జెక్ట్స్ మాత్రం అవుట్ లైన్ వేసుకోమనే ప్రిఫర్ చేస్తాను. ఓకే, బేసికల్ గా 1 స్ట్రోక్ ఏంటంటే యూ కెన్ పెయింట్ ఎనీ సబ్జెక్ట్ వితౌట్ ద అవుట్ లైన్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ప్రిఫర్ టు హ్యావ్ అట్లీస్ట్ రఫ్ అవుట్ లైన్. I just drew this with pencil with ఫ్రీ హ్యాండ్. ఓకే, ఒక ఫ్రీ హ్యాండ్ తో మనం ఈజీగానే వేసేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ టఫ్ థింగ్. ట్రేస్ అవుట్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు కంప్లీట్ గా అలా అలవాటు లేకపోతే యూ కెన్ జస్ట్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. స్క్రీన్ షాట్ తీసుకొని ఐ విల్ గెట్ దిస్ లిటిల్ మోర్ క్లోజర్. నౌ ఇట్స్ బెటర్, రైట్? సో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కావాలంటే మీరు మళ్ళీ వైట్ మీ సర్ఫేస్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీన్ని ఈ ర్యాబిట్ ని మీ సర్ఫేస్ మీద ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నేను ఒక ర్యాబిట్ ఒకటి వేస్తాను, అలాగే కింద కొంచెం ల్యాండ్ వేస్తాం, కొంచెం సమ్ గ్రాస్ ఐ పెయింట్ అలాంగ్ విత్ దిస్ ర్యాబిట్. సో దీనికి ఒక ఫామ్ తీసుకురావాలంటే ర్యాబిట్ వేసాక ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్ మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా సి షేప్ లో ఒక ఫ్లవర్ బంచ్ ఏదైనా మీ ఓన్ క్రియేటివ్ గా దీని పక్కన ఏది ఉంటే బాగుంటుంది. దీని వెనకాల కూడా ఒక ఫ్లవర్ బంచ్ వేసుకోవచ్చు. సో మీరు ఏంటంటే దీని అప్లికేషన్స్ యూ కెన్ పెయింట్ దిస్ ఆన్ యువర్ కుషన్ కవర్స్, లేదంటే ఏమైనా టిన్స్ ఉంటాయి కదా, టిన్స్ మీద ఇట్ వర్క్స్ వెల్. నాట్ స్టీల్ టిన్స్. టిన్ అనేది సపరేట్ మెటీరియల్ కంప్లీట్ గా. అల్యూమినియం టిన్స్ ఐఎమ్ నాట్ షూర్, జస్ట్ వి కాల్ ఇట్ అస్ టిన్ అనమాట. బట్ నాట్ మనం ఇంట్లో యూజ్ చేసే స్టీల్ టిన్స్ మీద మాత్రం పెయింట్స్ అనేవి పడవు. కొంచెం సర్ఫేస్ కి ఇట్ హ్యాస్ టు బి లిటిల్ రిజిడ్, రఫ్ గా ఉండాలి ఆ పెయింట్ తీసుకోవటానికి. స్టీల్ అనేది మరీ సాఫ్ట్ సర్ఫేస్ కాబట్టి స్టీల్ మీద ఎనీ పెయింట్ ఇస్ నాట్ అప్లికబుల్. సో నార్మల్ టిన్స్ ఉంటుంది, వెరీ లో క్వాలిటీ టిన్స్, మనకు ఆయిల్ క్యాన్ టిన్స్ అలాంటివి వస్తాయి కదా, ఆ మెటీరియల్ అనమాట. వాటి మీద వేయచ్చు. ఇన్ గార్డెన్ ఏరియాస్ ఆన్ ద పాట్స్, కొంతమంది అడిగారు పాట్స్ మీద ఎలాంటి డిజైన్స్ వేయచ్చు, ఫ్లవర్ డిజైన్స్ వేయచ్చు. సో ఇలాంటి ర్యాబిట్స్ కంబైన్డ్ విత్ ఫ్లవర్ డిజైన్స్ అలాంటివి కూడా వేయచ్చు. ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్ అనమాట. సో వాట్ యూ కెన్ డూ ఇస్, ఇఫ్ యూ వాంట్ టు పెయింట్ దిస్, మీరు ఫ్రీ హ్యాండ్ తో వేయాలంటే ట్రై చేయండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసి ట్రేస్ అవుట్ చేసేసుకోండి మీ సర్ఫేస్ మీద. సో ఆ పాట్స్ మీద వేసేటప్పుడు ఉట్టి బన్నీ మాత్రమే కాకుండా, ఎనీహౌ నేను ఇంకా కొంచెం చిన్న ల్యాండ్, మెయిన్ సబ్జెక్ట్ అయితే మన ర్యాబిటే ఉంటది ఇక్కడ. ఒక స్మాల్ ల్యాండ్ అండ్ గ్రాస్ అయిపోయి అలాంగ్ విత్ దట్ మనకు ఫ్లవర్స్ కూడా నేర్చుకున్నాం కాబట్టి మీరు ఇక్కడ ఒక చిన్న బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వేయచ్చు, కుషన్ కవర్స్ మీద వేయచ్చు. ఆన్ యువర్ కిడ్స్ టీ షర్ట్ యూ కెన్ మేక్ దెమ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ పెయింటింగ్ టుడే. ఓకే, నేనేం చేశానంటే ఐ పెయింటెడ్ ఫ్యూ ప్లేట్స్, బట్ రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ దోస్ ప్లేట్స్. ఆ ప్లేట్స్ మీద క్యాట్స్ అవన్నీ వేసి ఆ పిల్లల పేర్లు రాశాను అనమాట. దేవర్ ఆల్ కమిషన్డ్ ప్రాజెక్ట్స్. సో నేను అది ఇచ్చేసాను వాళ్ళకి, పెయింట్ చేసేసి ఇచ్చేసాను. ఐ డోంట్ హ్యావ్ రైట్ దెమ్ విత్ మీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ఇన్ మై ఐడి, ఇన్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఐ హ్యావ్ కెప్ట్ ఎవ్రీథింగ్ ఓవర్ దర్. ఓకే, సో జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి. సో ఈ రోజు అయితే ఒక సబ్జెక్ట్ ఎప్పుడు రొటీన్ గా అదే ఉంటే మీకు బోర్ కొడుతుందేమో అనుకొని జస్ట్ చేంజ్. ఎలాగో ఇది 2-3 days తర్వాత చెప్పాలనుకున్నా ఆఫ్టర్ ఫినిషింగ్ ఆల్ ద ఫ్లవర్ డిజైన్స్.
బట్ ఐ థాట్ ఓకే నో ప్రాబ్లం, మనకి ఎలాగో వన్ స్ట్రోక్ బేసిక్స్ లోడింగ్ అదంతా వచ్చేసింది కాబట్టి యూ కెన్ జంప్ ఇన్ టు ఎనీ డిజైన్. సో ఐ జస్ట్ హ్యాడ్ దట్. ఎస్టర్డే ఫ్యూ పీపుల్ వర్ ఆస్కింగ్ లైక్ అదర్ డిజైన్స్, లైక్ అదర్ నాట్ సిమిలర్ టు ఫ్లవర్స్ ఆర్ ఏదైనా మనుషుల బొమ్మలు. సో యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ న్యూ, రైట్? సో దట్ ఈస్ వై జస్ట్ నేను ఇది నెక్స్ట్ క్లాసెస్ లో అయినా వేయాల్సింది యానిమల్ పెయింటింగ్, బట్ విల్ డూ ఇట్ ఇన్ 2 days క్లాస్. హౌ ఐ స్కిప్. సో కొంచెం ఫ్రూట్స్, యానిమల్స్ మీకు అలా బోరింగ్ గా లేకుండా సబ్జెక్ట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దట్ ఇట్ విల్ బి బిట్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ యాజ్ వెల్. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకు విగ్లింగ్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. సింపుల్ పెయింటింగ్ ఉంటుంది. సింపుల్ గా మనకు డబుల్ లోడ్ చేయడం వస్తే బ్రష్, యూ కెన్ పెయింట్ దిస్ rabbit. Okay, I hope you'll enjoy today's class. Let me see like how many of you like rabbits. Rabbit anna anochu, bunny anna anochu. Rabbits paint cheyadam gaani, rabbit is subject interest unna, so inka ఏ animals interest unnai meeku. Let me see in the comment section. Let me know if you like this rabbits as well. And it's already 2:10. So I also want to tell you all the participants. So please join, come as fast as possible. Sharp 2 o'clock కి మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ స్టార్టింగ్ క్లాస్ అంతా మనకు నేను ఏ స్టార్ట్ చేసినా కూడా సబ్జెక్ట్ తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి దేర్ విల్ బి ఆల్వేస్ అ కనెక్షన్. సో మిడిల్ లో మీరు జాయిన్ అయితే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా లేకుండా షార్ప్ 2 o'clock కి గ్యాదర్ అవ్వండి. ఇట్ విల్ బి బిట్ ఈజీ ఫర్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ ఫర్ ద పెయింటింగ్. ఓకే, now we'll go into the subject. Let me know if how many of you like this rabbits and all. If not rabbits, inka ఏ creatures మీకు నచ్చుతాయి పెయింట్ చేయడానికి? Drop your comments in comment section. Okay, so I'll see the comment section later. First మీరు కమెంట్స్ అన్ని ఇస్తూ ఉండండి. ఐ జస్ట్ మిక్స్ ద కలర్స్ వాట్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ అ బన్నీ. యూజువల్ గా మీకు రాబిట్స్ వైట్ కలర్ లో ఉంటుంది, లైట్ బ్రౌన్ కలర్స్ లో ఉంటుంది, సమ్ బ్లాక్ గ్రే కలర్స్ లో ఇట్ బి హ్యావింగ్ రాబిట్స్, రైట్? టుడే విల్ పెయింట్ సంథింగ్ బ్రౌనిష్ రాబిట్. ఓకే, సో ఆ బ్రౌనిష్ రాబిట్ రావాలంటే మీకు కొంచెం క్రీమీ కలర్ రావాల్సి ఉంటుంది కాబట్టి విల్ మిక్స్ సమ్ క్రీమ్ కలర్, ఆర్ వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ బటర్ పీకన్ కలర్. బటర్ పీకెట్, గ్రౌండ్ నట్ బటర్ ఉంటుంది అనమాట. ఆ గ్రౌండ్ నట్ బటర్ కలర్ ని బటర్ పీకెన్ కలర్ అని అంటాం. ఫర్ దట్ ఐ టేక్ సమ్ వైట్, some brown. I'll be mixing the colors today. So direct colors use చేయట్లేదు. Why? Because I don't have any butter pecan color directly. So color ని mix చేసుకుంటాం మనం. బ్రౌన్ పక్కన పెట్టేసుకోండి. I'm working with a dirty palette. So I have a habit, నాది palette అంతా ఫినిష్ అయ్యేంత వరకు నేను ఆ palette ని రిమూవ్ చేయను. So please bear with me. But I'll make sure that all the colors are properly visible for you. Okay, don't get confused with the back colors. So white mixed with bit brown. కొంచెం బ్రౌన్ తీసుకున్నా, very little brown, and little black. సో కొంచెం క్రీమ్ కలర్ లాగా రావాలన్నమాట. సో నాకు ఇంకా ఇది డిజైర్డ్ కలర్ రాలేదు. సో ఐ మిక్స్ బిట్ మోర్ బ్రౌన్. అండ్ ఇంకొక కలర్ ఉంది, వి కాల్ ఇట్ యాజ్ ఎల్లో ఆఖర్. వి కాల్ దిస్ కలర్ యాజ్ ఎల్లో ఆఖర్. ఎల్లో ఆఖర్ ఎల్లో ఆఖర్ ఏంటంటే పసుపు కలర్ అన్నమాట. ఇది పసుపు కలర్ లో ఉంటది ఎల్లో ఆఖర్. వి కాల్ దట్ కలర్ యాజ్ ఎల్లో ఆఖర్. So if we should always bring all the colors, all the paints in a creamy consistency. So I have mixed a little bit of water and this. See, white color is changing to a butter pecan color. నాకు ఇంకొంచెం కావాలి ఇది.
brown. I mixed more brown. So always కొంచెం colors తీసుకొని mix చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. Because if you mix at once with the huge amount of colors, మనం ఆ కలర్ ని రిమూవ్ చేయలేం. సో దానికంటే కొంచెం కలర్స్ తీసుకున్నాం అనుకోండి, కలర్స్ యాడ్ చేయొచ్చు కానీ ఉన్న కలర్స్ ని రిమూవ్ చేయలేం. సో ఆల్వేస్ మేక్ అ హ్యాబిట్ ఆఫ్ మిక్సింగ్ little amount of colors till you get the desired color. So నేను ఏ కలర్స్ మిక్స్ చేసినానంటే I mixed brown, black and yellow ochre. సో పసుపు కలర్ ఉంటుంది yellow ochre అంటే. Some brownish cream color లో రావాలి నాకు. Mixing more yellow ochre in this. I'm mixing more brown to this. Okay. So this is a little more brown I need. Let's just take more brown. సో అంత కలర్స్ కూడా ప్యాక్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలర్స్ మిక్స్ చేసుకునేటప్పుడు ఇట్ మైట్ టేక్ సమ్ టైం, ఎందుకంటే మీకు ఆ డిజైర్డ్ కలర్ రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ మిక్స్ చేసుకోవడంలో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో బ్రింగ్ ఇట్ టు అ క్రీమీ కన్సిస్టెన్సీ అండ్ బ్రింగ్ దిస్ హోల్ కలర్ పై టు వన్ లొకేషన్. This is how a brownish cream color will look like. And next, I'll take some white along with this. And I'll take little red as well. Red లేదంటే బర్న్ సియన్నా కలర్ అని ఇంకొకటి వస్తుంది అనమాట. బర్న్ సియన్నా కలర్ అంటే దిస్ ఇస్ ద కలర్, బ్రిక్ కలర్ లో ఉంటుంది. ఈ బర్న్ సియన్నా కలర్ మీకు క్యామెల్ పెయింట్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ బర్న్ సియన్నా, యూ కెన్ మిక్స్ విత్ రెడ్, బ్రౌన్ అండ్ లిటిల్ బ్లాక్, little orange as well. Red, little black, brown plus orange. Okay. Next. ఇంకొంచెం ఎల్లో ఆకర్ తీసుకుందాం. So for this yellow ochre, I'll mix bit of this pie. ఈ బటర్ పీకన్ కలర్ కూడా మిక్స్ చేసుకుందాం. Okay. Let me see or go through your comments. Peacocks. Oh, parrots. Okay. I'll try to make a parrot. Eagle is obviously a good. Face of a lion. Repeat colors to mix. Peacocks, parrots, rabbits are very cute, of course.
See colors, I'll just repeat it again. So మనకి ఏముందంటే ఇక్కడ ఈ బటర్ పీకన్ కలర్ రావడానికి ఐ మిక్స్డ్ వైట్, సమ్ బ్రౌన్ అండ్ సమ్ ఎల్లో ఆకర్. ఎల్లో ఆకర్ అంటే పసుపు కలర్. ఎల్లో ఆకర్ అండ్ లిటిల్ బ్లాక్. ఓకే, అండ్ అగైన్ సైడ్ లో నేను కొంచెం ఎల్లో ఆకర్ తీసుకున్నాను. ఎల్లో ఆకర్ లో కొంచెం ఈ మిక్స్చర్ ఐ మిక్స్డ్ ఇట్ and I've taken black, burnt sienna and white. So we totally have 5 colors: white, black, burnt sienna, and this butter pecan color, and this one is creamish color. Sorry, yellow ochre mixed with this butter pecan color. ఈ రెండు కలర్స్ మనం మిక్స్ చేసుకున్నాం. ఓకే, now we'll jump into the painting. సో దీంట్లో టఫ్ విగ్లింగ్ టెక్నిక్స్ అలా ఏమి ఉండదు, అవుట్లైన్ వేసేసుకోండి. సో ఇది మీకు కొంచెం ఈజీగానే ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ విల్ గెట్ అ క్యూట్ ర్యాబిట్. వన్ స్ట్రోక్ తోని సింపుల్ ఈజీగా ఎలా పెయింట్ చేయాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ సమ్ పోర్ట్రైట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఇట్ విల్ బి అ ర్యాబిట్. It will be a good looking rabbit anamata with one stroke. Portraits is completely a different subject. You'll see, right? By the end of this class, you can see how it will look like. Okay, see. So one rough ga manam veseskunnam pencil tho. Now I'm loading this 3/4 flat brush. Whichever the big brush you have, just take that brush. Double load with butter pecan and white. With one stroke, we can paint many animals. Very simple and easy techniques. ఆ టెక్నిక్ మనకు తెలిస్తే ఇంత సింపుల్ గా మనం వేయొచ్చా అనేలాగా అనిపిస్తుంది. అండ్ దట్ టు ఈ అనిమల్స్ ని ఇఫ్ యూ కంబైన్ విత్ సమ్ ఫ్లోరల్ డిజైన్స్, సమ్ బర్డ్స్, అలా డిజైన్స్ తో కంబైన్ చేసి మీరు దేని మీదైనా పెయింట్ చేశారనుకోండి, ఇట్ రియలీ గివ్స్ అ వెరీ బ్యూటిఫుల్. All these are very simple techniques, but first you have to know and understand the technique first. ఆ టెక్నిక్ తెలిసి కొంచెం ప్రాక్టీస్ చేసి దాని కాంబినేషన్ చేయాలన్నమాట. క్రియేటివ్ గా కంబైన్ విత్ సమ్ అదర్ ఫ్లవర్స్. యూ డూ సమ్ క్రియేటివ్ ఐడియాస్, ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ అ వెరీ okay. See, now leading with the butter pecan color. నేను ఈ కలర్ ని బటర్ పీకన్ కలర్ అంటానండి. ఓకే, ఈ మిక్స్ అంతటిని వి కాల్ దట్ కలర్ యాజ్ బటర్ పీకన్, ఎందుకంటే ఆ కలర్ అలా ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ హియర్, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ హెడ్. ఇదే అవుట్లైన్ తో ఫిల్ చేసుకోవాలి. బిగ్ ఏరియాస్ అన్ని కూడా బిగ్ బ్రష్ తో ఫిల్ చేసుకున్నారంటే టకటక ఫిల్ అయిపోతాయి. అండ్ అగైన్ అలాగే లీడింగ్ విత్ ద బటర్ పీకన్ కలర్, లోవర్ సైడ్ ఇలాగ. రెస్ట్ ఆఫ్ ద ఏరియా యూ కెన్ ఫిల్ ఇట్ లైక్ దిస్. సో ఎలాగైతే బటర్ పీకన్ తో మనం లీడ్ చేసామో అదేలాగా మనం ఫిల్ చేసుకోవాలి ఇక్కడ, లేదంటే ఇలా బ్రష్ మార్క్స్ కనపడిపోతాయి. ఒక్కసారి only one time you have to do, otherwise your brush marks will be seen. That should not happen. డబుల్ లోడింగ్ లో అదే ప్రాబ్లం. ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో ఒకే ఒక స్ట్రోక్ తో అయిపోవాలన్నమాట ఫిల్లింగ్ కూడా. ఓకే, అయిపోయింది. Make sure that you don't see any brush marks inside that. కొంచెం బ్రష్ మార్క్ బయటకు వచ్చేసింది. I'll just wipe it
wipe this with water. The outlines చాలా important. Perfect గా వచ్చేలా చూసుకోండి. Okay, see finished head part. Now, ears paint చేద్దాం. Ear. సో ఏ పెయింటింగ్ లో అయినా కూడా మనకు హైలైట్, షేడింగ్, బ్లెండింగ్ అనేది ఉండాలి. అది ఒక్కసారిగా మనకు వన్ స్ట్రోక్ తోనే పాసిబుల్ అవుతుంది. లీడింగ్ విత్ బటర్ పీకన్ కలర్, another ear. See, అదే షేప్ లో ఐఎమ్ painting it. 2 years finished with one single stroke. సో మిడిల్లో మీకు ఎక్కడైనా గ్యాప్స్ వస్తే మీరు ఎలా అయితే లీడింగ్, లాగింగ్ పొజిషన్స్ అయితే పెట్టుకున్నారో అదే ఇలా పెట్టుకోవాలి. బ్రష్ కూడా, లేదంటే ఆ స్ట్రోక్ మార్క్స్ కనిపిస్తాయి. కాదు Someone's video is unmuted. Please unmute it. పిల్లలు కూడా మాడితే ఏం పూర్తిగా ఆరిపో గోళ్ళు. ఏది ఎండేది Now. సో ఇక్కడ మనకు ఇది హైలైట్ అవుతుంది, షేడింగ్. ఇది మధ్యలో ఉన్న జోన్, ఇట్ ఇస్ బ్లెండింగ్ జోన్, అండ్ వైట్ విల్ బికమ్ అ షేడింగ్ జోన్. If these three things are there in your painting, any painting will look perfect. Okay, so next I will paint this here. Excuse me, ma'am, your video is not a... Just a second.
Okay. Sir, Kiran sir, if you're available, please mute all the audios, please. Because if your audios are audible, then it will be a bit disturbance. Or else make sure to make it completely not audible. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మాత్రం ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ బాడీ దగ్గరికి వచ్చేద్దాం ఇప్పుడు. See, for body, I'm leading with white here. Leading with white. ఇలా ఫిల్ చేసేస్తాను నేను కంప్లీట్ బాడీ. ఈ పోర్షన్ మాత్రం అంటే ఆన్ ద చెస్ట్ పోర్షన్ జస్ట్ stroke it like this. ఓకే, నేను సో ఇది కంప్లీట్ గా అంటే హైలైట్ బ్లెండింగ్ షేడింగ్ ఏం కనిపించ Hello, madam. Madam, please unmute, madam. ఓకే. I've just finished this body part. A lot of disturbances today. Okay, next ఈ బాడీ పార్ట్ ఫినిష్ చేద్దాం ఇప్పుడు. So same, only two colors, entire body will be double loading, butter pecan and some white. So video process జరుగుతున్నప్పుడే if you have any doubts also you can type in the chat box. So leading with the butter pecan color outline ని ఫాలో అవుతూ మనం ఈ కింద బాడీని కూడా పెయింట్ చేసుకుంటాం. హ్యాండ్ పార్ట్ ని వదిలేసేయండి అలాగే. ఈ అవుట్లైన్ చేసుకున్నాం కదా, ఈ బ్రష్ ఇంకా ఫిల్ అవ్వలేదు. సో దాన్ని ఎలా ఫిల్ చేసుకుందామో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అవుట్లైన్స్ వేసేసుకుంటాం అనమాట. ఏ లార్జ్ బాడీకైనా కూడా అవుట్లైన్స్ వేసుకుంటాం. అదే విధంగా ఇక్కడ కూడా ఈ లెగ్స్ దగ్గర ఏ షేప్ లో ఉందో మనకి
ఆ షేప్ అవుట్లైన్ ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ ఈ మిడిల్ పార్ట్ లో ఫిల్ చేయాలి కదా మనం. ఇప్పుడు ఫిల్ చేయడానికి సేమ్ ఇలాగే ఎలా మీరు బ్రష్ తో అవుట్లైన్ చేశారో లీడింగ్ విత్ బటర్ పీకన్, అలాగే ఈ మధ్యలో పోర్షన్ కూడా మనం ఇలా ఫిల్ చేసుకుంటాం. ఓకే, now the entire body has been filled. Make sure that while filling you don't see any brush marks. ఎందుకంటే ఇది డబుల్ లోడ్ చేసుకున్నాం కాబట్టి బ్రష్ మార్క్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫిల్ చేసేటప్పుడు ఇలా ఉంది కదా మనకు కాంటూర్, అంటే ఈ అవుట్లైన్ ఇలా ఉంది కాబట్టి ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ఇటువైపు వచ్చేటప్పటికి ఈ అవుట్లైన్ ఇలా ఉంది కాబట్టి ఇదే షేప్ లో మనం ఫిల్ చేసుకోవాలి. దట్ ఈస్ హౌ యూ ఫిల్. ఓకే, అలా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మనము పోర్షన్ ఖాళీగా ఉంది కాబట్టి హారిజాంటల్ వర్టికల్ అలా మనం ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు. ఈ కాంటూర్ అంటే ఈ అవుట్లైన్ ఎలా అయితే మీరు వేసుకున్నారో ఏ పద్ధతిలో అదే విధంగా మనం ఫిల్ చేస్తూ రావాలి. ఇటువైపు ఫిల్ చేయండి, ఇటువైపు ఫిల్ చేసేసి మొత్తం ఫిల్ చేయాలి బాడీని. ఓకే, సో మేకింగ్ షూర్ దట్ ఇక్కడ హైలైట్స్ కనిపించాలి, హైలైట్ బటర్ పీకిన్ లాగా ఉంది, బ్లెండ్ కనిపించాలి, ఆ మధ్యలో డిఫరెంట్ వాల్యూ ఆఫ్ వైట్ కూడా కనిపించాలి. లైక్ రెండు మిక్స్ అయిపోయాయి కాబట్టి వైట్ ప్లస్ బటర్ పీకన్ కలర్ మిక్స్ కూడా మనకి ఇక్కడ కనిపించాలి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఈ హైలైట్ కనిపించాలి, ఈ మధ్యలో ఇంకొక వాల్యూ ఆఫ్ కలర్ కూడా కనిపించాలి, వైట్ మిక్స్. మొత్తం బ్రౌన్ అయిపోయింది అనుకోండి, యూఆర్ జస్ట్ ఫిల్లింగ్ ద కలర్. వీ డజంట్ నీడ్ దట్, వీ నీడ్ అ డిఫరెంట్ వాల్యూ చేంజ్. బటర్ పీకర్ నుంచి కంప్లీట్ గా డల్ అయినట్టు ఆ మధ్యలో ఒక వేరియేషన్ రావాలి మనకు. ఓకే, సో వైల్ పెయింటింగ్ మేక్ షూర్ టు డూ దట్. Tell about the brush size. See, while choosing the brush size of your painting, brush size ఎలా చేయాలి అని చెప్పాను ఒక క్లాస్ లో. నేను చెప్పాను బ్రష్ సైజ్ ని ఎలా చూస్ చేయాలి అని. Can someone tell me if you people remember that? బ్రష్ సైజ్ ని ఎలా చూస్ చేసుకోవాలనేది I told you in one class how to choose brush size for the particular subject, for any subject. I've told you in the class. మీకేనా గుర్తుందేమో చూద్దాం ఒకసారి. Just remember it. Meanwhile, I'll finish and I'll come to the chat box. Chat box lo me answers type cheyandi. Okay, next double loading the same thing. See here, ikkada white lead chestunanu nenu. Ippudu white lead chesi ikkada chinna gap undi kada, ee body ni fill chestam. ఈ కింద పార్ట్ ఉంటది, మీరు జస్ట్ లైక్ ఆ రాబిట్ పిక్చర్ ని గుర్తు తెచ్చుకున్నట్టయితే ఈ కింద బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వైట్ ఉంటది కొంచెం. సో నేను అది వైట్ తో ఫిల్ చేస్తాను ఇలాగా. ఓకే, ఫిల్ చేసినప్పుడు నాకు ఇక్కడ కొంచెం ఇది వచ్చింది కాబట్టి ఈ వైట్ మార్క్స్ కనిపించకుండా ఐ జస్ట్ make sure that your brush marks are not visible, and at the same time don't completely fill the body with pecan color. సో ఎలాగో డబుల్ లోడ్ చేశారు కాబట్టి ఆ రెండు కలర్స్ ప్రెజెన్స్ కనిపిస్తుంది మనకు అందులో. నౌ హ్యాండ్, ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి మనము, ఈ చిన్న చిన్న టిప్సే గుర్తుంచుకోవాలి. సో దట్ పెయింటింగ్ బికమ్స్ అన్ ఈజీ సబ్జెక్ట్ ఫర్ యూ. హ్యాండ్ పోర్షన్ చూద్దాం ఇప్పుడు. సో వైట్ తో హైలైట్ చేశాను నేను ఇక్కడ. ఇంకొకసారి ఒకసారి ఆరిపోయాక దాని మీద పెయింట్ చేస్తే చూడండి, పెయింట్ డ్రై అయ్యాక దాని మీద పెయింట్ చేసినట్లయితే వైట్ ఇంకొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. ఇందాక ఏం చేసామంటే మనము వైట్ ని హైలైట్ చేయడానికి నేను ట్రై చేశాను కానీ అంత క్లియర్ గా కనిపించలేదు. ఇప్పుడు ఎందుకు కనిపించింది అంటే ఇప్పుడు పెయింట్ కింద ఉన్న పెయింట్ డ్రై అయ్యింది, ఆ బటర్ పీకన్ కలర్. ఇంతకు ముందు బటర్ పీకన్ డ్రై అవ్వలేదు, దాని మీదే వైట్ పెయింట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఆ వైట్ ఆ కింద ఉన్న బటర్ పీకన్ కలర్ మిక్స్ అవుతుంది. మిక్స్ అయినప్పుడు మీకు ఆ వైట్ హైలైట్ కనిపించదు. సో ఇక్కడ డ్రై అయ్యాక చూడండి ఇప్పుడు వైట్ హైలైట్ ఎంత బాగా కనిపించిందో. ఓకే, సో
మనకు హైలైట్స్ కనిపించేటప్పుడు కిందున్న లేయర్ డ్రై అయ్యేది కూడా మనం గమనించుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పోర్షన్. I'm leading with this butter pecan color. ఇక్కడ హ్యాండ్స్ కి జస్ట్ ఇక్కడ చిన్న విగ్లింగ్ చేస్తాం మనం ఇక్కడ ఆ ఫింగర్స్ లాగా కనిపించడానికి. So here, this portion I have wiggled a bit. Okay. నేను ఇంకొకసారి కొంచెం వైట్ హైలైట్ వేస్తాను ఇక్కడ. Okay. A simple hand. Okay, let me see if I have got any answers. Picture size batti, length of the object. We just keep the brush in that picture. Very good, Revati. We can identify what size of brush you have to use. Yes, not on the outline. Okay, so మనం ఏం చేస్తాం, బ్రష్ సైజ్ ఎలా డిటర్మైన్ చేయాలంటే, ఈ ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ కి ఏ బ్రష్ సైజ్ యూజ్ చేయాలి అంటే, జస్ట్ ప్లేస్ యువర్ బ్రష్ ఆన్ దట్ పిక్చర్ అండ్ ట్రై టు విగిల్ ఇట్. రఫ్ గా ఏదో ఒక అందాజ్గా మీ థింక్ ఆఫ్ దాట్. ఇలా వేసినప్పుడు ఆ బ్రష్ కంప్లీట్ గా అందులో ఫిల్ అయి ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈ బ్రష్ పెట్టినాం అనుకోండి, మనకు ఈ కంప్లీట్ ఫ్లవర్ పెటల్ ఫిల్ అవుతుంది. అదే సపోజ్ ఈ బ్రష్ పెట్టామనుకోండి, అవ్వట్లేదు, ఫ్లవర్ పెటల్ కంప్లీట్ గా అవ్వదు. సో దట్ హౌ టు చూస్ యువర్ బ్రష్ అనేది మీరు ఆ ఆబ్జెక్ట్ మీద పెట్టండి, బ్రష్ పెడితే మీకు అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీగా యూ కెన్ గ్రాబ్ విచ్ ఎవర్ ద బ్రష్ ఫిట్స్ ఫర్ దట్ పర్టికులర్ పెయింటింగ్. అర్థమైందా? నేను ఇక్కడైతే అన్నిటికంటే లార్జెస్ట్ బ్రష్ ఐఎమ్ యూజింగ్ 3/4 ఫ్లాట్ బ్రష్ నా దగ్గర ఉన్నది. ఇదైతే మీ దగ్గర ఫ్లాట్స్ లో మీరు ఈ బ్రషెస్ తీసుకున్నట్లయితే ఓకే. సో ఇంకొకటి ఐ ఫర్గాట్ టు మెన్షన్ యూ దిస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాట్ బ్రషెస్ నాకు అనిపించింది వన్ స్ట్రోక్ లో. ఐ నెవర్ ట్రైడ్ బట్ ఐవ్ సీన్ దట్ ఆర్టిషన్స్ ఆర్ట్ బ్రష్ అని ఉంది. ఫ్లాట్ బ్రషెస్ లో విల్ హ్యావ్ దిస్ లాంగ్, ఇలా లాంగ్ ఉండాలి హెయిర్, అలాగే ఫ్లాట్ గా కూడా ఈ విడ్త్ కూడా ఎక్కువ ఉండాలి హెయిర్. ఆర్టిషన్స్, ఐ జస్ట్ టైప్ ఇట్ హియర్. ART. I hope the spelling is correct. Artificial brushes. మీరు గూగుల్ చేయొచ్చు దీన్ని, ఇది ఇండియాలో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ బ్రషెస్ మీరు ట్రై చేయొచ్చు. కొంచెం అంటే ఈ ఫేబర్ కాజల్ వీటన్నిటికంటే ఇంకొంచెం బెస్ట్ క్వాలిటీ బ్రషెస్ మనకి ఇందులో దొరుకుతాయి. దెర్ విల్ బి 7 బ్రషెస్, ప్రైసెస్ అరౌండ్ 625 ఐ థింక్. సో మీరు ఆ బ్రషెస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. దే ఆల్సో వర్క్స్ వెల్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ బాడీ అయిపోయింది. We'll see the leg portion now. See, na brush dry అయిపోయింది. I'll just dip my brush. What you have to do if your brush got dripped, ఇలా drag effect వచ్చేస్తుంది అనమాట. So two end corners of your brush you have to dip in water. Only 2 corners, not the complete brush.
So same leading with butter pecan. And ఇక్కడ ఒక లెగ్ ఉంది మనకు, ఒక లెగ్. I think I need a small brush over here. See, ఇక్కడ మనము ఇందాకే మాట్లాడుకున్నాం, ఈ చిన్న సైజ్ ఉంది, ఈ చిన్న సైజ్ లో పెద్ద బ్రష్ పెట్టేసినాను అనుకోండి, మీకు ఏం కనిపిస్తుంది అంటే ఓన్లీ హైలైట్ కనిపిస్తుంది, ఆ బ్లెండ్ కనిపించట్లేదు. సో బెటర్ యూ హ్యావ్ టు షిఫ్ట్ ఫర్ అ స్మాల్ బ్రష్. దేర్ యూ కెన్ చూస్ అ స్మాల్ బ్రష్ సైజ్. సో దట్ ఈస్ హౌ యూ విల్ చూస్ అ బ్రష్ సైజ్. స్మాల్ బ్రష్ కి షిఫ్ట్ అయ్యాను నేను. దిస్ బ్రష్ సైజెస్, ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది ప్రింట్. ఇట్ మే బి అరౌండ్ 6 I think. So I'm just double loading this brush again. డబుల్ లోడ్ చేసేటప్పుడు మీ బ్రష్ ని, స్టార్టింగ్ బ్రష్ ని ఏం చేయాలి, యూ నీడ్ టు వెట్ యువర్ బ్రష్. డాంపెన్ బ్రష్ తోనే స్టార్ట్ చేయాలి, వెట్ బ్రష్ తోనే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఒక లెగ్ కనిపించింది ఇక్కడ. లీడింగ్ విత్ బటర్ పీకన్. నా సో అదే విధంగా ఈ కింద లెగ్ కూడా. సో ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి, అదే కాంటోర్ లో. I'll fill it again. Fast, quick and easy project, at the same time gives a good look. Not completely portrait effect. One stroke lo meeku portrait effect ni expect cheyakoodu. Picture correct ga untundi. You can identify what the picture is. And at the same time you can pick, you can paint quick, easy and beautiful projects. So see, ikkada ఇంకొక లెగ్ పెయింట్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ నాకంతా కూడా బటర్ పీకన్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి, see this carefully or else I'll just dry this. Let me dry this. దీని మీద వేసాను అనుకోండి, నాకు మళ్ళీ బటర్ పీకనే వైట్ తో మిక్స్ అవుతుంది. ఇది డ్రై అయ్యాక దీని మీదకి వద్దాం. ఓకే, నౌ ద టెయిల్ పార్ట్. టెయిల్ పార్ట్ చూద్దాం ఇప్పుడు. సో టెయిల్ పార్ట్ కి యూ హ్యావ్ టు టేక్ అ స్క్రఫీ బ్రష్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, స్క్రఫీ బ్రష్ మీకు లేకపోతే కనుక ఏదైనా ఫ్లాట్ బ్రష్, చీప్ క్వాలిటీ ఫ్లాట్ బ్రష్ ఉంటుంది కదా, దాని హెయిర్ని ఇలా మీరు ఇలా చేయొచ్చు. ఐ హావ్ టోల్డ్ ఇన్ సమ్ క్లాస్ యాజ్ వెల్. సో ఇలా మీరు ఏంటంటే ఓపెన్ చేయొచ్చు. యూ కెన్ ఓపెన్ ద హెయిర్ ఆఫ్ యువర్ బ్రష్ లైక్ దిస్. ఏదైనా చీప్ క్వాలిటీ బ్రష్ మీరు యూస్ చేయండి ఏదైనా ఉంటే ఇలా జస్ట్ ఓపెన్ చేసేసాయి. ఓపెన్ చేసి హౌ టు లోడ్ అ స్క్రఫీ బ్రష్. సో జస్ట్ పౌన్స్ ఆన్ ఇట్. ఇలా ప్యాట్ 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 లైట్ గా, నాట్ హెవీలీ. ఓకే, అప్పుడు మీ బ్రష్ ఇలా లోడ్ అయి ఉంటుంది. సో దీంతో ఇది వైట్ మీద ఉన్నాము. యూ కమ్ టు సీ దిస్ పెయిన్ ప్రాపర్లీ. ఓకే, నేనేం చేస్తానంటే కొంచెం బటర్ పీకన్ కూడా తీసుకుంటాను. ఒక సైడ్ లో మాత్రమే తీసుకుంటాను బటర్ పీకన్, ఒక సైడ్, ఇంకొక సైడ్ వైట్ కలర్ తీసుకున్నాను. టెయిల్ సింపుల్ గా ఇలా డాబ్ డాబ్ ఎఫెక్ట్ తో చేయొచ్చు మనం. ఓకే,
అండ్ అగైన్ ఓన్లీ వైట్ తో నేను సైడ్ ని హైలైట్ చేస్తాను ఇలా. డోంట్ ప్యాట్ ఇట్ హెవీలీ, లైట్ గా ప్యాట్ చేయండి. అండ్ బిట్ మోర్ వైట్. ఓకే, సో ఈ లెగ్ పార్ట్ డ్రై అయిపోయింది. ఈ లెగ్ పార్ట్ మీదకి మళ్ళీ వస్తాం ఇప్పుడు. సో నాకు అంతా కూడా బటర్ పీకిన్ కలర్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు హ్యాపెన్ దట్. సో నాకు వైట్ కనిపించాలి, హైలైట్స్ కనిపించాలి, అన్ని కనిపించాలి కాబట్టి ఇంకొకసారి పెయింట్ చేద్దాం దీని మీద. So again I am double loading. Pecan and white. దాని మీద ఒక పెయింట్ లేయర్ మీద ఇంకొకసారి మీరు పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు లెట్ దట్ ఫస్ట్ లేయర్ డ్రై, అప్పుడే ఇంకొక లేయర్ వేయండి. లేదంటే పైన కిందున్న లేయర్ తో ఇది బ్లెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నేను బ్రష్ ని రివర్స్ చేశాను, వైట్ అంతా కూడా మిడిల్లో వచ్చేలాగా. సో అప్పుడు నాకు కలర్ వేరియేషన్ కూడా వస్తుంది ఇక్కడ. See, now we can see two different colors, butter pecan and white as well. Okay, now see complete body finish అయిపోయింది. Okay, ఫినిష్ అయిపోయింది కదా, టైల్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. సో టైల్ ని నేను ఇంకొంచెం ఇంప్రవైజ్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఇంకొకటి స్క్రఫీ బ్రష్ ఉంది కదా, దీన్ని లోడ్ చేసేటప్పుడు కంప్లీట్ బ్రష్ డ్రై ఉండాలి. ఇది వెట్ చేయకూడదు మీరు. ఓకే, వెట్ చేశారంటే ఏమవుతుందంటే ఈ హెయిర్ అంతా ఇలా క్లోజ్ అయిపోతుంది. డ్యాంప్ ఉందనుకోండి బ్రష్, డ్రై ఉందంటే ఈ హెయిర్ అంతా ఓపెన్ లో ఉంటది ఎప్పుడు కూడా. సో కాబట్టి స్క్రఫీ బ్రష్ ఎప్పుడు డ్రై బ్రష్ గానే లోడ్ చేసుకోవాలి, డ్రై బ్రష్ ని యూజ్ చేయాలి. పొరపాటున కూడా వాటర్ లో ఇమ్మర్స్ చేయకండి. వైట్ నాకు చక్కగా కనిపించట్లేదు కాబట్టి ఇంకొకసారి వైట్ ని వన్ సైడ్ ఆఫ్ యువర్ స్క్రఫీ బ్రష్ ప్యాట్ చాలా గట్టిగా ప్యాట్ చేయకండి, వెరీ స్లో మోషన్. అనదర్ సైడ్ విత్ బటర్ పీకన్. సో మీరు స్క్రఫీ బ్రష్ ని కూడా హాఫ్ లోడ్ చేయొచ్చు, ఒక హాఫ్ వైట్ ఇంకొక హాఫ్ బటర్ పీకన్ ఇలాగా. ఓకే, నౌ ఈ ఇయర్స్ లోపల కొంచెం రెడ్డిష్ కలర్ కనిపిస్తుంది బన్నీస్ కి. సో ఐ జస్ట్ పెయింట్ దట్ రెడ్ కలర్ నౌ. For that, I'm not removing this entire, I'm not dipping my brush in water. I'll just wipe away this excess paint of your brush with any tissue paper. Dentayna meeru remove chesukochu. Now, so deeniki em chestamante little burnt sienna here and mostly white. సో నేను ఇదే జోన్ లోకి తీసుకెళ్తాను ఇక్కడ, సేమ్ అదే జోన్ లోకి. ఈ పీకన్ కలర్ తో కొంచెం ఈ రెడ్ ని మిక్స్ చేసుకుందాం. సో ఇది కంప్లీట్ రెడ్ కాదు, సమ్ బ్రిక్ కలర్ అయిపోయింది కాబట్టి ఐ టేక్ లిటిల్ రెడ్ ఇన్ దిస్.
ఓకే. సో ఈ బర్న్ సియన్నా సైడ్ నేను కొంచెం రెడ్ తీసుకున్నాను. So inside the ear some reddish కనిపిస్తుంది కదా, inside any bunny's ear if you have observed. So అది పెయింట్ చేస్తాం. So leading with this red color, so we'll paint the portion which is inside the bunny's ear like that. Okay. So కొంచెం ప్రాపర్ గా బ్లెండ్ చేద్దాం మనం ఇది. Okay. Now I'll finish this nose part. So till here, let me know if you have any doubts. I'll just go through your comments. So for this nose ఏ కలర్ లో ఉంటుంది? It will be in black color usually. So I'll take some black. బన్నీ ఒక్కటే వేసేటప్పుడు బన్నీ ఒక్కటే కాకుండా దీని చుట్టూ ఫ్లవర్స్ వేస్తే కూడా చాలా బాగుంటుంది డిజైన్. ఫ్లవర్స్ అనే నేర్చుకున్నాం కదా, ఏవైనా ఫ్లవర్స్ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఇలా సి షేప్ లో, లేదంటే ఇక్కడ ఫ్లవర్ బంచ్ అలా ఫ్లవర్స్ వేసేటట్టుంటే ఫస్ట్ మీరు ఫ్లవర్స్ వేయాలి, ఆ తర్వాత మీరు దాని మీద బన్నీని కూర్చోపెట్టి, ఇట్ హ్యాస్ టు రెస్ట్ ఆన్ దట్, కూర్చున్నట్టు అలా వేయాలన్నమాట. ఓకే. సో నోస్ వేద్దాం ఇప్పుడు. ఫర్ దట్ ఐ జస్ట్ టుక్ సమ్ బ్లాక్ కలర్. I'll take a liner brush. కొంచెం మినీ డీటెయిల్ కావాలి దీంట్లో. సో ఇలా నోస్ పెయింట్ చేద్దాం. ఓకే, నోస్ అండ్ మౌత్. సో మౌత్ కూడా సింపుల్ గా లైక్ స్మైలింగ్ మౌత్ విత్ ద సేమ్ లైనర్ బ్రష్. And now eyes and little cheeks. So eye portion ఇక్కడ వేసుకుందాం. Eye should be exact opposite to the nose.
ఒక ఇంచ్ దూరంలో ఇక్కడ. నెక్స్ట్ చీక్ రిప్రజెంటేషన్ వేస్తాము. సో దానికంటే ముందు ఐ జస్ట్ ఫిల్ ద ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ దిస్ ఐ. ఐ ఇన్సైడ్ పార్ట్ వచ్చేసి నేను వైట్ తో ఫిల్ చేసేస్తాను. చీక్ బోన్ ఒకటి పెయింట్ చేద్దాం. సో చీక్స్ కూడా రెడ్ అన్నమాట. సో సేమ్ ఇవే కలర్. సో ఫర్ దాట్ I'll just take some burnt sienna one side. Small brush తీసుకున్నాను నేను. Little red. ఏదైతే మనము ఇన్నర్ పార్ట్ ఆఫ్ ఇయర్ పెయింట్ చేసామో అదే కలర్స్ తీసుకుంటున్నాం ఇక్కడ కూడా. సో నేను ఇందులో కొంచెం బటర్ పీకిన్ కలర్ కూడా ఉన్నది. సో అది కూడా తీసుకోండి. This will be a just cheek representation. So ఇది చాలా లైట్ గా ఉండాలి. ఇంకొంచెం లైట్ అని చేస్తాను. దానికోసం I'll just take little more butter pecan. కొంచెం లైట్ అవ్వడానికి సైడ్ లోడ్ చేశాను నేను. ఇప్పుడు లైట్ అవ్వడానికి ఏం చేస్తామంటే కొంచెం కలర్ లిఫ్ట్ ఆఫ్ చేసేయచ్చు మీరు ఇలాగా. మీ టిష్యూ పేపర్ తో కలర్ ని లిఫ్ట్ ఆఫ్ చేయొచ్చు ఇలాగా. జస్ట్ ఒక చీక్ బోన్ రిప్రజెంటేషన్. ఓకే. నెక్స్ట్ ఐ చుట్టూరా సేమ్ బ్రష్. నేను ఈ కలర్ ఇది ఒకటి ఎల్లో ఆకర్ ప్లస్ ఈ మిక్స్ చేసుకున్నాం కదా. ఐ చుట్టూరా ఇది వేస్తాం. సైడ్ లోడ్ దిస్ మిక్స్ నౌ. Around the eye we'll just highlight it with this color. So just shadings ఉంటాయి కదా. Different kinds of shadings will be there in the face of a bunny. So ఆ షేడింగ్స్ అన్ని కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది మనం ఇలా. Around the eye portion I'll paint it like that. Okay. ఇలా షేడ్ చేసేటప్పుడు ప్యాట్ చేస్తూ షేడింగ్ తీసుకురండి. సైడ్ లోడ్ చేసుకొని మనం చేసాం కదా ఈ పెయింట్. ఇలా ప్యాట్ చేస్తూ వచ్చామంటే లైట్ గా బ్లెండ్ అవుతుంది అనమాట. కంప్లీట్ ఇక్కడ ఆ మిక్స్ ప్లస్ కంప్లీట్ జీరో అయ్యేంత వరకు మనకు ఆ బ్లెండింగ్ కనిపించాలి నీట్ గా. అంటే గ్రేడియంట్ ఎఫెక్ట్ కనిపించాలి అక్కడ మనకు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ విల్ ఫినిష్ దిస్ ఐ పార్ట్. సో ఐ పార్ట్ ఫినిష్ చేసుకున్నాం. So for eye, I'll take this blue color. Koncham light blue color. And another dark color.
సో లైట్ బ్లూ కలర్ కొంచెం అట్ ద సేమ్ టైం వన్ మోర్ డార్క్ బ్లూ కలర్ అలా పక్కకు తీసుకోండి రెండు. సో ఫస్ట్ with a flat brush take this light blue color and ఒక సర్కిల్ వేసుకోవాలి ఇక్కడ inside this eye. We are painting the eyeball now. Eyeball portion complete గా circular గా ఉంటది ఇలాగా. ఓకే, సో నెక్స్ట్ ఒక సైడ్ ఆఫ్ ద ఐబాల్ మాత్రము డార్క్ బ్లూ తీసేసుకోండి. జస్ట్ వన్ సైడ్ లోడ్ చేయండి దీన్ని. సైడ్ లోడ్ విత్ డార్క్ బ్లూ కలర్ సైడ్ లోడ్ చేసి ఈ ఐ బాల్ లో ఒక చివరన మాత్రం వేద్దాం. ఓకే, నౌ సో నాకు ఇంకా కొంచెం డార్క్ కలర్ తక్కువగా కనిపిస్తుంది. సో అగైన్ ఈ సైడ్ లోడెడ్ విత్ ద డార్క్ బ్లూ. వన్ సైడ్ ఈ లైట్ బ్లూ మీద ఒక సైడ్ కు మాత్రం ఇలా డార్క్ కలర్ వేసుకుందాం. ఓకే, నౌ విత్ ద లైనర్ బ్రష్ టేక్ సమ్ బ్లాక్. Pupil of the eyeball will be black color. So and again it is round in shape. So center lo oka big round shape vesukondi. Eyeball. ఓకే, అండ్ అగైన్ సో మనకి ఈ ఎడ్జ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొకసారి ఆ ఎడ్జ్ పెయింట్ చేసుకుందాం. జస్ట్ అవుట్లైన్ దిస్ ఎడ్జ్. సో you should swivel this brush like this so that a sharp corner రావటానికి. ఈ అవుట్లైన్ వేసుకున్నాం ఇప్పుడు. అండ్ అగైన్ సో దీని మీద ఇంకొక లైన్ వస్తుంది ఇలాగా. ఓకే, ఐ లాషెస్ వేయాలి. ఐ లాషెస్ ఇలా పైకి. మీ దగ్గర ఇంకా మినీ బ్రష్ ఉంటే కూడా ట్రై చేయొచ్చు, ఇంకా థిన్ బ్రష్ కూడా ఉంటే కూడా ట్రై చేయొచ్చు. See, I'm working lot in the eye portion. So careful గా చూడండి ఇది పోర్షన్. సో ఒక లైన్ వేసాను నేను, మళ్ళీ ఇంకో లైన్ కూడా వేయాలి. ఐ లాషెస్ పైకి, కింద నుంచి పైకి. అండ్ అదే విధంగా కిందికి, కింద కూడా ఐ లాష్ పార్ట్ రిప్రజెంట్ చేసుకో. ఈ ఐ లాష్ ఎలా వేసామో నేను సపరేట్ గా చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా వేసుకోవాలి మనం ఐ లాషెస్. కర్వ్, లిటిల్ కర్వ్, 2
towards the upward direction. మీ దగ్గర ఎంత ఫైన్ బ్రష్ ఉంటే అంత బెస్ట్ దీనికి. సో పైన ఐలాషెస్ కింద ఐలాషెస్ కూడా వేసుకోవాలి. And now ఓకే. సో ఇప్పుడు దీని మీద హెయిర్ వస్తుంది, లైట్ ముస్టాచ్ ఉంటుంది దీని మీద కదా. విల్ పెయింట్ దట్ ముస్టాచ్ నౌ. సో ఫర్ దట్, let me see if you have any doubts, just type in the comment section. I'll just go through that. So నేను లైనర్ బ్రష్ ఉంది కదా, అదే లైనర్ బ్రష్ ని లైట్ గా బ్లాక్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వైట్ some mustache, some hair here over this place. ఇలా లాంగ్ హెయిర్ పుల్ చేయండి. గ్రే కలర్ తో తీసుకున్నాం అన్నమాట ఇక్కడ. ఓకే. అండ్ అగైన్ అదే విధంగా ఈ పైన ఈ ఐలాషెస్ పైన ఐబ్రో ఓకే. అండ్ నెక్స్ట్ వీటిని హైలైట్ చేద్దాము, హైలైట్ విత్ వైట్. సో జస్ట్ టేక్ సమ్ వైట్ నౌ టు an inky consistency. ఈ బ్లాక్ కంప్లీట్ గా వెళ్ళిపోవాలి ఇందులో బ్రష్ లోపల నుంచి. జస్ట్ ఓన్లీ వైట్. చాలా వాటరీగా ఉంది, సో ఐల్ టేక్ బిట్ మోర్ వైట్ ఇన్ దిస్. I'm highlighting this mustache part. See, a quick easy bunny we are doing. Okay, so let me see if I have to make any changes in this. So we are almost done with the bunny. So ఇక్కడ ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఇది మరి ఇలా లోపలికి వెళ్ళిపోయినట్టుంది బాడీ. సో ఐల్ జస్ట్ ఎన్లార్జ్ దిస్ సెక్షన్. సో ఐఎమ్ లోడింగ్ ద సేమ్ బ్రష్ విత్ సమ్ వైట్. I'm double loading this brush with white and butter pecan color. See here, ఇది ఏదో లోపలికి వెళ్ళిపోయినట్టుంది. యాక్చువల్లీ ఇక్కడ దాకా రావాలి మనకి బాడీ. And now okay, okay. సో ఇంకొకసారి వైట్ తో హైలైట్ చేద్దాం ఇక్కడ ముస్టాచ్ పార్ట్.
So that's it. ఈ బాడీని ఇక్కడ దాకా రావాలండి, ఇక్కడ దాకా ఆల్మోస్ట్. Right. A quick and easy standing bunny has been done. I'll just go through your doubts if you have any. సో ఇక్కడ దాకా మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి, ఒకసారి అడగండి. I'll just bring it bit closer. ఇక్కడ ఈ వైట్ పోర్షన్ కూడా కనిపించట్లేదు సరిగా మనకు స్క్రీన్ మీద. సో దీన్ని, ఈ బన్నీ ఏంటంటే దీని చుట్టూ ఇక్కడ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అవన్నీ వేసుకున్నారంటే ఇట్ గివ్స్ స్టిల్ మోర్ బ్యూటిఫుల్ లుక్. సో ఏవైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. వెరీ గుడ్, యూ ఆల్ లైక్డ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ ఐఎమ్ సో హ్యాపీ. సో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ దట్ టు యూనిక్ ప్రాజెక్ట్స్ ఇవ్వడమే మై వర్క్ హియర్. I'll try my best in doing that. Okay, so no one is having any doubts. Okay, so ఇంకొక చిన్న ఫినిషింగ్ టచ్ చేస్తాం దీనికి. కింద ఒక ల్యాండ్ పెయింట్ చేస్తాను so that we'll finish today's project now. ఒక గ్రీనరీ వేద్దాం. ఇంకా మీరు చూడండి దీన్ని, ఇఫ్ యూ స్టార్ట్ కంబైనింగ్ విత్ సమ్ ఫ్లోరల్ డిజైన్స్ ఇలా వేసి చేశారనుకోండి, లుక్ అమేజింగ్. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. జస్ట్ నేను సబ్జెక్ట్ ని కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ర్యాబిట్ ని ఇక్కడ వేసాను. ఓకే, ఇప్పుడు మనం కింద కొంచెం గ్రీనరీ వేద్దాం దీనికి. ఐ విల్ టేక్ సమ్ సాప్ గ్రీన్ ఫర్ దాట్. Okay, I'll double load with sap green and some white, or else ఏదైనా కలర్ మీకు ఏది మిగిలి ఉంటే I'll just take these both colors. ఈ మిక్స్ కలర్ మిగిలి ఉంది ప్యాలెట్ లో, సో I'll just take this colors. ఈ లెగ్ చివరి ఎడ్జ్ నుంచి సమ్ గ్రీనరీ పెయింట్ చేస్తున్నాం అన్నమాట మనం. అంటే దిస్ బన్నీ హ్యాస్ టు రెస్ట్ సమ్వేర్, రైట్? ఇలా గాల్లో మనం నిల్చోబెట్టలేం, ఫినిష్ చేయలేం ఇలా ప్రాజెక్ట్ ని. సో నేను అందుకని కింద ఒక స్మాల్ ల్యాండ్ ఇలా పెయింట్ చేశాను. ఏదైనా ఒక స్మాల్ ల్యాండ్, సంథింగ్ లైక్ దట్. అండ్ సో ఇక్కడ చిన్న బుషెస్ క్రియేట్ చేసుకున్నాం.
A bush kosam I'll be taking the scruffy brush again. So is scruffy brush though I'm side loading with green and some black, with black, so that I'll get a dark green color. Just little bushes with this. Side load, you have to side load, not completely loaded. Some green and bit of black. సో చిన్న చిన్న బుషెస్ ఇలా ర్యాండమ్ గా బుషెస్ వేసుకుంటాం ఇక్కడ. See with this scruffy brush how nicely you are getting this bush effect simple ga. Just one side of the brush with some black and green, both black and green on the same side of your brush. Just pounce, 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 pat. And again, small grass. Taking some black, dark green color kosam. Bit of grass like this. You can paint some grass. Here and there some grass. With the liner brush. So ee grass kinda koda I'll just tap it. A grass ends అనేవి షార్ప్ గా కనిపించకుండా జస్ట్ ఇలా బ్లెండ్ చేసేసుకుందాం మీ స్క్రఫీ బ్రష్ తో. అండ్ సమ్ ఫ్లవర్స్. సో ఫ్లవర్స్ రెడ్, మీ దగ్గర మీ ప్యాలెట్ లో ఏ కలర్స్ మిగిలి ఉంటే ఆ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. Randomly you can do some colors. Take some white as well. Something like this. Okay, so idi one stroke rabbit or your one stroke bunny. నేనైతే ఇలా జస్ట్ సింపుల్ గా ల్యాండ్ వేసి ఫినిష్ చేశాను. మీరేం చేయొచ్చు అంటే what you can do is you can just do some floral arrangements. నేను చాలా ఫ్లవర్స్ అరేంజ్మెంట్స్ చూపించాను. సో ఇట్లా సి డైరెక్షన్ లో వేయండి, లేదంటే నిల్చున్నట్టు ఒక తీగ వేయండి. జస్ట్ థింక్ ఎలా ఉంటే ఒకసారి థింక్ చేసుకొని ఆ ఆలోచన ఒకటి పెట్టుకొని అలా చేయొచ్చు. మన ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి, అదే ఫ్లవర్ డిజైన్స్ పెట్టి కూడా వేయొచ్చు అన్నమాట. రేపు నేనేం చేస్తానంటే ఐల్ షో యూ అనదర్ అనిమల్ విత్ సమ్ ఫ్లోరల్ అరేంజ్మెంట్ సో దట్ యుల్ గెట్ అన్ ఐడియా హౌ టు డూ దట్. ఇది నేనేంటంటే సింపుల్ గా ఒక ల్యాండ్ వేసేసి దాని మీద ఒక సింపుల్ బన్నీ. You can paint on the pots along with this floral arrangement. You just try it, you'll get a very good results. That is for sure. So let me, so today's class we have seen. Tomorrow koda I'll make sure not to bring continuous floral lessons. I'll not make you people get bored. Inkoka manchi subject tone veldam. I'll do another animal. Are you interested in animals? Just let me know your comments. Elantivi inka expect chestunaru one stroke classes nunchi. So if you like animals, we'll change the subject. Or else fruits kuda vastayi. Inka meeku ఏ subjects? Parrots. Oh yes, I'll try parrots as well. Bird for sure. Bird kuda cheddam. So I'll just zoom it so that you can look bit closer and clear. Clouds in sky. Clouds means landscapes, right?
Okay, we'll try that one as well, for sure. Squirrel, Bhagyashree. I'll make sure to make a squirrel as well. Parrot, squirrel, any birds. So, Rep Madam will come with another different subject. I'll try painting a squirrel. Actually, I had something else in the idea, so I'll just మొత్తం రేపు అయితే ఒక animal along with some floral arrangement చూస్తాం. ఈరోజు సింపుల్ ల్యాండ్ మీద ఒక స్టాండింగ్ బన్నీ చూసాం. ఈ బన్నీకి మీరు ఏదైనా కూడా వేసుకోవచ్చు. పీకాక్ cat. Okay. Easy. So for that, what you have to do, you should all come sharp. Try to make sure coming on exact 2 o'clock, so that మన క్లాసెస్ లెంగ్దీ అయినా కూడా మనకు టైం అడ్జస్ట్ అవుతుంది. మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తేనే నా క్లాస్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. హియర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫిష్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎక్కడైనా కూడా లోడింగ్ కానివ్వండి ఏదైనా, యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ. అండ్ ఐఎమ్ హోపింగ్ టు సీ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ విత్ యువర్ ఆర్ట్ వర్క్స్. ఇక్కడైనా కూడా మీరు కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయొచ్చు. ఐ వుడ్ లైక్ టు సీ యువర్ ఆల్ ఆర్ట్ వర్క్స్. ఏదైనా ట్రై చేయండి. ఇది సింపుల్ గానే ఉంది కదా, సింపుల్ అవుట్లైన్ వేసుకొని చేయొచ్చు. ఓకే, సో విత్ దిస్ విల్ ఫినిష్ టుడేస్ క్లాస్, అండ్ టుమారో ఐ విల్ కమ్ ఫార్వర్డ్ విత్ అనదర్ యూనిక్ డిజైన్. ఓకే, సో బై, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.